హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేది ఇంకా రేట్ అనేది అవుతుంది కదా, ఎందుకు అనేసి వ్యాలిడ్ ఇంపార్టెంట్ రీజన్స్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది రాశారో వాళ్ళకైతే తెలంగాణ అడ్డంకి అనేసి ఒక న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి. అండ్ వీడియో చేయడానికి ఎంతో రీసెర్చ్ అనేది చేశాను కాబట్టి ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసి ఫాలో అవుతుండండి. సో రిజల్ట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఎంసెట్ ఫలితాలకు తెలంగాణ అడ్డంకి అని క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. పరీక్షలు రాసిన టీఎస్ విద్యార్థులు 18,000 మంది ఎగ్జామ్స్ అనేది రాయడం అయితే జరిగిందనమాట. ఏపీ ఎంసెట్ ఇంటర్ మార్కులు వెయిటేజే కారణం అనేసి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. లైక్ ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే డిక్లరేషన్ ఫామ్ అనేది ఎనేబుల్ చేశారు, దాన్ని అయితే మీరు సబ్మిట్ చేయండి అనేసి లాస్ట్ వీడియో అనేది చేశాను కదా. సో దానికి సంబంధించి అందరూ సబ్మిట్ చేయాలా ఏంటి అనేసి క్లియర్ గా నేను డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయలేదు వాళ్ళకైతే ఇంకొక 2 or 3 times అయితే ఎనేబుల్ చేయాలి. బట్ ఇప్పుడు దాకా డిక్లరేషన్ ఫామ్ కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అనేది రాలేదన్నమాట. సో దానికి సంబంధించిన లేట్ అనేది అవుతుంది అనేసి కొంతమంది అయితే అంటున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో తనైతే రాజీనామా చేయడం అయితే జరిగింది. సో రాజీనామాని అయితే అంగీకరించలేదు. బట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎవరైతే రాజీనామా ఇంకా చేయలేదో వాళ్ళందరినీ తొలగించడం అయితే జరిగిందనమాట. సో ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే సో నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇదంతా రాజకీయం సంబంధించిన టాపిక్స్, బట్ నేను వాలిడ్ రీజన్స్ అనేది చెప్పాలి కదా మీకు. సో దాని నుంచి నేను చెప్తున్నాను అనమాట. ఇది రాజకీయం సంబంధించి నేనైతే మాట్లాడట్లేదు. సో చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఎవరైతే చైర్మన్ ఉన్నారో సో రిజల్ట్స్ అనేది వచ్చాక చైర్మన్ ఎవరైతే ఉన్నారో తనైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముక్కలుగా అంటే మిషన్ తో ముక్కలుగా చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇదంతా చదువుకోండి, అంతా చదువుతూ వెళ్తే లాగ్ అనేది అయిపోద్ది వీడియో అన్నది. సో అలా చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే హేమచంద్రారెడ్డి అయితే సో ఇలా న్యూస్ లో ఆర్టికల్స్ అనేది ఇస్తున్నారో వాళ్ళని కూడా ఫోన్ చేసి బెదిరించడం అయితే జరిగింది అనమాట. సో ఇలా చేయకండి అది ఇది అనేసి సో పెడతాం అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాగైతే ఆ ప్రెసెంట్ అయితే అప్డేట్ అనేది ఉంది. అండ్ ఏవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే ఏవైతే ఫైల్స్ అనేది ధ్వంసం చేశారో సో దానిలో ఏవేవి ఉన్నాయి అంటే బిల్స్ అనేది ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్స్ అండ్ ఎవరైతే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా వాళ్ళకైతే అమౌంట్ అనేది వాళ్ళకైతే బిల్స్ అనేది పాస్ చేయాలి కదా. సో దానికి సంబంధించి వాళ్ళకి ఏవైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశారో సో ఆ యొక్క అమౌంట్ ప్రతి ఒక్కటి అక్కడైతే అన్ని కమర్షియల్ గా ఉండాలి. లైక్ ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఎవరైతే పేపర్ అనేది ప్రిపేర్ చేయించారో సో వాళ్ళకి డీటెయిల్స్ ఏం బయటికి రాకూడదు కదా. సో మళ్ళీ బయటకు వస్తే వాళ్ళని అయితే బెదిరించి లేదంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తామని అదాన్ని ఇదనేసి పేపర్ అనేది లీక్ చేయండి అనేసి క్లియర్ గా వాళ్ళని అయితే మళ్ళీ బెదిరించడం అయితే జరుగుతుంది కదా. సో దాని నుంచి ఎవరైతే డీటెయిల్స్ అనేది ఉన్నాయో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ అనేది హైడ్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ధ్వంసం చేయడం అయితే జరిగింది అనేసి కొంతమంది అంటున్నారు అనమాట. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే దానిలో ఇలా పేపర్ ఎవరైతే ప్రిపేర్ చేశారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఉన్నాయి అనేసి అంటున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే సో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది ధ్వంసం చేశారనేసి అది అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే ఎవరైతే పేపర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారో సో వాళ్ళ దగ్గర అయితే వాళ్ళకైతే ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ ఇచ్చేసి ఇక్కడ 10,000 ఇచ్చాము అనేసి అక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. యాక్చువల్లీ ఇదంతా లాక్స్ లో ఉంటుంది, బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇచ్చేసి లేదంటే 10 lakhs ఇలా ఇచ్చామనేసి బిల్స్ అనేది జనరేట్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. బట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఎక్కడ వాళ్ళైతే బయలుపరచుకోకూడదు అనేసి ఆ యొక్క డీటెయిల్స్ అనేది ధ్వంసం చేయడం అయితే జరిగింది అనమాట. సో దీని నుంచి అనేది ఇంత లేట్ అనేది చేస్తున్నారు కదా. సో దీనికి సంబంధించి స్టూడెంట్స్ అనేది నష్టపోతున్నారు. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఈ యొక్క రాజకీయం నుంచి స్టూడెంట్స్ అనేది నష్టపోతున్నారు కదా. మీరు ఏమనుకుంటారు దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయొచ్చు కదా అనేసి మీరైతే అనుకోవచ్చు. బట్ వాళ్ళైతే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. బట్ ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఫీజు రింబర్స్మెంట్ అనేది గవర్నమెంటే ఇవ్వాలి కదా. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఏమైంది, గవర్నమెంట్ అనేది ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇచ్చింది. అలాగే ఈసారి కూడా ఈ యొక్క కొత్త గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో సో ఇక కొత్త గవర్నమెంట్ మనకు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇస్తుంది. కొత్తగా ఇప్పుడు ఎవరైతే మంత్రి వస్తాడో సో తనైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే సో ఇదంతా చూసుకుంటాడు కదా. ఫీజు రింబర్స్మెంట్ ప్రతి ఒక్కటి తనే చూసుకోవాలి కదా. సో దానికి సంబంధించి ఇంకా లేట్ అనేది అవుతుంది అనమాట. ఇంకా ఎప్పుడు రిలీజ్ అనేది చేయొచ్చు అంటే మాక్సిమం టుమారో అన్న రిలీజ్ చేయొచ్చు. ఇంకా మీకు డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉందంటే సో 12 లేదంటే 13 సో యొక్క డేట్స్ లో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అప్పుడు డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎప్పుడు రిజల్ట్స్ అనేది వస్తాయి అనేసి అక్కడ డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అప్పుడు దాకా మనకైతే రిజల్ట్స్ అనేది రావు. సో దీనికి సంబంధించి చేసిన అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ యొక్క న్యూస్ అంతా మీరు ఇంకా మీకు ఏమన్నా తిరగ్గా ఉంటే ఈ యొక్క న్యూస్ అంతా చదువుకొని ఇంకా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట.